అందరికీ నమస్కారం అండి. నా పేరు సీత. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌కి రావడం జరిగింది. అది కూడా ఒక గొప్ప సంకల్పంతో. మీ అందరికీ తెలిసిందే వైరల్ అవుతుంది ఒక పోస్ట్. దేని గురించి అంటే ఒక అమ్మాయి చిన్న పాప పునర్నవిక శ్రీ. ఆ అమ్మాయికి ఒక డిజీజ్ వచ్చింది SMA టైప్ 1 అని. దాని గురించి చాలా సఫర్ అవుతుంది. సో దానికి టైం 2 ఇయర్స్ ఉంది. 2 ఇయర్స్‌లో 8 మంత్స్ అయిపోయింది. ఇంకా టైం ఉంది. ఆ అమ్మాయిని కాపాడుకోవాలి అంటే మన వంతు మనం సాయపడదాం. ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాను. వాళ్ళ ఫాదర్ ద్వారా తెలుసుకున్నాను. కాల్ చేసి మాట్లాడాను. సో నాకైనంత నేను రెస్పాండ్ అవుతున్నా. ఒక సాటి మనిషిగా ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వాలి అని కోరుతున్నాను. దానికి సంబంధించి న్యూస్ పేపర్ వాళ్ళు ఆర్టికల్స్ వేశారు. అందులో మీరు చూడొచ్చు ఆ పాప గురించి డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అమ్మాయికి మన వంతు సాయంగా ఎంత వీలైతే అంత కుదిరినంత సాయం చేద్దాం. దయచేసి అందరూ ముందు రావాలని కోరుతున్నాను. నేను ఆ పాపకి సాయం చేయడం కోసం ముందుకొస్తున్నా అంటే నేను ఫస్ట్ ఇంట్లో గెలిచి బయట గెలవాలనుకున్నా. అందుకే మా అమ్మతోనే మొదలుపెట్టిన. పొద్దున్నే లేవగానే మా అమ్మతో అంటే కరాటే స్టార్ట్ చేసిన అనమాట. ఫస్ట్ మా అమ్మని ఇన్ఫ్లుయెన్స్ చేసిన. మా మమ్మీ నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను, ఇట్లా 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 అని. మా అమ్మని ఒప్పించి అమ్మ కూడా ఓకే అని చెయ్యి. కానీ అంత అన్ని కోట్లు అని అంటే వస్తాయా, ఎవరు వేస్తారు అని అంటే అమ్మతో నేను చేసిన కన్వర్జేషన్ పెడుతున్నాను, మీరే వినండి. నువ్వైతే ఏమనుకుంటావా? ఎంత నార్మల్గా ఒక మనిషికి ఇట్లా ఆపద వచ్చింది, మనకు తెలిసిన వాళ్ళే కుటుంబస్తులు, నువ్వు ఎట్లా సాయం చేస్తే ఏమైతే వస్తుంది అనుకుంటావు? అదే 5 అంటే ఎవడు వెనకాడే? ఈ కోట్లు అంటే ఎవడు ముందరికి వస్తాడు? 10-5 అంటే ఎవడు వెనకాడని అంటున్నావా? 10-5 నీకు 15 అనిపిస్తుంది. ఒక్క పానము ఇప్పుడు ఉన్నోళ్ళు బాగా ఉన్నోళ్ళే అనుకో, బాగా రిచ్ క్యాండిడేట్స్, వాళ్ళు ఏంది కొన్ని కోట్లే ఉంటాయి, పడిగెత్తులు ఉంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ బిడ్డకి ఏదో ఆపద వచ్చింది, నువ్వు ఇన్ని కోట్లు పెట్టినా ఎన్ని లక్షలు పోసినా ఆ పిల్ల బతకదు అంటారు. ఆడేమో తయారు ఉంటాడు పైసలకు పెట్టనికి, కానీ ఆడ పానం పోతుంది. వాళ్ళు బతికేయాలనుకున్నా బతికేయలేదు, డాక్టర్ చేతులు ఏముండదు. కానీ ఇక్కడ ఒక చిన్న పాప పసికందు పుట్టింది 8 నెలలు మాత్రమే అనంటే ఆ పిల్లకు పునర్జన్మని ఇవ్వచ్చు. అది కూడా మనం అందరం తలుచుకుంటే చెయ్యి కలిస్తే ఆ పిల్ల బతుకుతుంది అన్నాక ఎందుకు వెనకాడతామమ్మ మనము? నువ్వు పైసా పోస్తే ఏదో సామెత ఉంటుంది కదమ్మా, నువ్వు ఎంత పైసలు పోసినా ఒక ప్రాణాన్ని తిరిగి తేగలవా అని. ప్రాణం తేలేమేమో, కానీ ఉన్న ప్రాణాన్ని బతికించుకోగలం పైసంటే. నువ్వు ఏం ఆలోచించకు. ఈ ఆలోచన గొప్పదైతే, నా సంకల్పమే గొప్పదైతే, ఆ పిల్ల బతికితే, ఆ పిల్ల క్షేమంగా ఉంటే అంతే చాలు. ఉన్న ఆ తల్లిదండ్రులకు కోసం మిగిలించొద్దు అని అంటే మనం స్పందించాలి. నా ఒక్క నెల జీతమే ఆ పిల్లకి ఎంతో అంతో ఘోరంతో కొండంతో సాయం అయితే, అమ్మ చెప్తున్నా కదా, ఆ శ్రీరాముడు వంతెన గట్టనికనే అంతమంది వానరులు ఏకమై రాయి పోగేస్తే చిన్న ఉడత వేసిన రాయి కూడా పెద్ద వంతెనకు తయారైన, ఆ ఉడతెత్తి ఇంత ఉంటుంది, ఆ ఉడత వేసిన రాయి చిన్న రాయి అయినా ఉండొచ్చు. కాకపోతే సాయం గొప్పది, సీతమ్మ తల్లిని చేరుకునేలా చేసింది. అంతకంటే గొప్ప సంకల్పం ఇది. ఇప్పుడు ఆ పిల్లకు కావాల్సింది 16 కోట్లే. మన ఇండియాలో మొత్తం దేశ జనాభా తలుచుకుంటే ఎంతసేపు అది? మన వంతు సాయం ఏందవా? ఒక్క షేరు, ఒక్క లైకేగా. ఇప్పుడు నేను చేసే సాయాన్ని ఒక ఫోటోనో ఒక వీడియో రూపంలోనో పెట్టి 10 మందికి పోతుంది. అది ఆ 10 మందిలా ఒక్క ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ అయినా మనమేమమ్మా అడుక్కుంటున్నాం అనే పదం నీకు అనిపించింది అనుకో, ఎందుకు అడుక్కుంటున్నావు? అవును, దేవుడు తాన పోయి నువ్వు ఏమంటారు, నాకు దేవుడా ఇది కావాలా, పొద్దున్న లేసే నాకు దేవుడా అది కావాలా, నాకు పిల్లలు బాగుండాలా, నా జీవితం బాగుండాలా, నా లైఫ్ బాగుండాలా, నా పిల్లగానికి ఉద్యోగం కావాలా, నా పిల్ల బతకాలి, ఇట్లా బతకాలి, అట్లా అవన్నీ అడుక్కునేడం అంటారు కదా. దేవుణ్ణి అడుక్కుంటలేవా? ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తావు, జీతగాడివి, గవర్నమెంట్ జీతగాడివో లేకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తుడివో ఏదో ఒకటి. ఇప్పుడు నెల నాడు నీకు జీతం వస్తుంది, జీతం 2 రోజులు లేట్ అవుతుంది, అడుగుతావు. అడుక్కోవడం అంటారా? అడుక్కు తినేవాడు కూడా వాడు పొట్ట గడవాలంటే ₹2 అడుక్కుంటాడు, అది వాడు ఉద్యోగం. ఇప్పుడు అడుక్కుంటే మన ఫ్యామిలీ ఏమంటుందో, ఇప్పుడు ఇది అడుక్కోవడమే అవుతుంది కానీ అంటే అడుక్కోవడం కాదమ్మా, ఓ చెయ్యి సాయం అంటారు. సాయం చేసే గుణమేనే, చెయ్యలే వద్దంటలేను, కానీ ఇంత అంటే ఎవడు జమ ఇంత
నువ్వంతలా నేనేమంటున్నా, ఒక్క మనిషి ఒక్క రూపాయి, 16 కోట్ల మంది, ఒక్కొక్క రూపాయి 16 కోట్లు. అర్థమైందా? ఒక్క కోటికి 10 లక్షలు. ప్రాణం అంటే కోట్ల విలువనే, చేస్తే బాగానే. నేనేమంటున్నా, ఒక్కటే సంకల్పమా, నువ్వు పానాన్ని బతికియాలంటే ఇంత పైసలు అయితే అంటే ఒక్క సెలబ్రిటీ కన్నా, ఒక్క ఏమంటారు పొలిటీషియన్ కన్నా సరే ఆ పిల్ల ఎవరు వాళ్ళనైతే పెద్ద పెద్ద హాస్పిటల్లో చేర్పిస్తారు. ఇప్పుడు ఈ పాపని సరే పేదోళ్ళే వాళ్ళు, ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలకైతే ఊకుంటామా? ఆ తల్లిదండ్రులు పడే క్షోభ ఇంకే తల్లిదండ్రులు పడొద్దు అమ్మ. మనకంటూ మనం దిగితే రేపటి నాడు ఇట్లనే ఆదుకోవడాలనే చూపించాలమ్మా దేశభక్తి. దేశభక్తి అనంటే ఎడనో బార్డర్ల ఆర్మీ వాళ్ళు చేసేదే, ఆ బార్డర్లో వీళ్ళు కొట్లాడుతుంటేనో, లేకపోతే ఆ కరెక్ట్ ఏదైనా మన సైనికులకు అయినప్పుడేమో దేశం మీద ఎవరైనా పక్క దేశం వాళ్ళు మన దేశం వాళ్ళు వచ్చి పడ్డప్పుడే అందరు కలిసి విప్లవిస్తారు చూడు, అది మాత్రమే అప్పుడు దేశభక్తి చాటించుకోవడమే కాదమ్మా. పోయి నేను బార్డర్లో యుద్ధాలు చేస్తా, ఇదే చేస్తా, వాళ్ళకి ఇంత సాయం అవుతా, లేకపోతే మన దేశం మీదకి ఎవరైనా దండెత్తి వస్తే విప్లవానికి ముందవుతాము, వీ వాంట్ జస్టిస్ ఏదైనా అయినాక స్పందించడం కాదమ్మా దేశభక్తి అంటే. ప్రతి ఇంట్లో 1 రూపాయి వేస్తే ఆ పిల్ల బతుకుతుంది. ఇప్పుడు నేను చేసేది, నేను 1 రూపాయి వేస్తా, నా చుట్టుపక్కల 10 మంది ఉన్నారు, 10 మందితోని 5 రూపాయలు వేపిస్తా. నేను పనిచేసే దగ్గర 100 మంది ఉన్నారు, ఆ 100 మందిలో 10 మంది సాయం చేసినా గొప్పగానే కదమ్మా. పేదోళ్ళు అయినా సరే ఉన్నోళ్ళు అయినా సరే వాళ్ళు స్పందిస్తే అమ్మా గొప్ప గొప్ప యూట్యూబర్లు ఉన్నారు తెలుసా. అంతమంది ఏదో ఒక ఏమంటారు చిన్న ఇష్యూ అయితేనే స్పందిస్తారు. సెలబ్రిటీలు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు మనకి, ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏకమైతే ఏమన్నా చేయొచ్చమ్మా. ఎన్నో పెద్ద ఫౌండేషన్లు ఉన్నాయి తెలుసా. అందరు కలిసి ఒక్క చెయ్యి వాళ్ళు అనుకున్నంత వేస్తే అయిపోతుంది. నువ్వు అంటున్నావు 16 కోట్ల మంది, 16 కోట్ల లక్షలు మనం ఒక్కరమే పెట్టలేము. 16 కోట్లు మన వంతు కాదేమో, కానీ తలుచుకుంటే అందరు తలుచుకుంటే అవుతుంది. దాన్నే దృఢ సంకల్పం అంటారు, గొప్ప సంకల్పం అంటారు. చూద్దాం ఎంతవరకు అవుతుందో. నా వంతు సాయంగా నేనైతే ఈ ప్రయత్నం మొదలు పెడుతున్నా. ఆల్రెడీ ఈ ప్రయత్నం నాకంటే ముందు 100 మంది చేసారు, అందులో నేను ఒకదాన్ని, 101 దాన్ని. నాలా ఇంకో 10 మంది జనరేట్ అయ్యారు అనుకోమా చాలా పిల్లకి. ఇంకా నేను చెప్తున్నా కదా, అందరు చేయి కలిపితే 16 కోట్లు ఇంకర్మ. అవి పెద్ద ఫండే జమ అయ్యి ఆ పిల్లకంటే అట్లా ఆపదలు ఉన్న వాళ్ళకి. అప్పట్లో చిరంజీవి ఒక సినిమా ఉండే గుర్తుందా, అందులో ఒక్కరికి సాయం చేసి 3కి సాయం చేయండి అని అంటారు. అంత పెద్ద గొప్ప ఆశయం అమ్మ ఇది. అది సినిమానే కాదు, రియాలిటీ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఒక వీడియో చేసి దాన్ని షేర్ చేయండి. మీ వంతు సాయంగా మీరు 1 రూపాయి వేయండి, మీ తాను ఉన్న 100 రూపాయలన్నా, 10 రూపాయలన్నా, 500 1000 రూపాయలన్నా ఎంత ఉంటే అంత సాయం చేయండి అని వాళ్ళు వీడియోలు చేసి, మీకేమి మీతోటి ఏది కాకపోతే ఒక్క షేర్ చేయండి అంటారు. ఆ ఒక్క షేర్ కాస్త ఎంతమంది తెలుసా, 1 మిలియన్ మంది దానికి షేర్ అని. అంతమంది స్పందించగలేంది. ఆ మంది స్పందించిన దాంట్లో ఒక్కొక్కరు 1 రూపాయి వేసినా అయిపోతుందమ్మా. నీకు 1,00,000 మంది రూపాయి వేస్తేనే 1,00,000 అవుతుంది. ఆ వంతున లెక్క చేయి, నువ్వు షేర్ చేసిన ఎన్ని షేర్ చేసినా అన్ని రూపాయలు పడితే. మన దగ్గర చాలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయమ్మా. మనం కరెక్ట్గా టెక్నాలజీని, నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటే అందరు స్పందిస్తారు. కాకపోతే స్పందించేటోళ్ళు తక్కువైరుడ. చూసి మనకెందుకులే అని మనలాగా పట్టించుకోకుండా వదిలేసినట్టు అవుతుంది. ఆ పాపకి మన పాప కాదు కదా, అయినా అంత పెద్ద జబ్బు వచ్చింది కదా, బతకదేమో. నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? బతుకుతుందనే దేవుడు నీ వంతు సాయంగా నువ్వు బతికించుకొని ఆ పిల్లకి 2 ఏళ్ళు టైం ఇచ్చిండు. 2 ఏళ్ళు టైం ఇచ్చి కాపాడుకోవాలంటే వాళ్ళ తానే లేదేమో. ఏ తల్లిదో ఎవరమా 16 కోట్లకు పడిగెత్తితే ఉన్నోడవుతాడు కానీ లేనోడు ఎందుకు అవుతాడు? లేనోళ్ళకే కదా దేవుడు పరీక్షలు పెట్టేది. ఆ లేనోడు కాస్త పోయి 10 మంది లేనోళ్ళ చేతులు పట్టుకుంటే ఏమవుతుంది? అదే 10 మంది ఉన్నోళ్ళ చేతులు పట్టుకుంటే ఏమవుతుంది? లేనోడు రూపాయి వేస్తాడు, ఉన్నోడు 10 రూపాయలు వేస్తాడు. ఇంటెన్షన్ ఒక్కటే, సాయం అందిందా లేదా. ఆ పిల్ల బతుకుతే చాలు, ఎండ్ ఆఫ్ ద డే. నాకు కుదిరితే 1 మీటింగ్ పెట్టాలని, 1 మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి పలానా పాపకి ఇట్లా ఉంది, పలానా ఇది ఉంది అని అంటే ఒప్పుకునేటోళ్ళు ఒప్పుకున్నారు. వేసినోడు వేస్తాడు, ఏనోడు వేయడు. ఇప్పుడు మన అపార్ట్మెంట్ ఇట్లా అంటే మన కాలనీలో మనం ఉంటుంది మంచి రెసిడెన్షియల్ కాలనీ. ఒక కాలనీలో పోయి ఒక ప్రెసిడెంట్ని పట్టుకొని ఒక మీటింగ్ అరేంజ్ చేయండి అంటే వచ్చిన వాళ్ళు వస్తారు, రానోళ్ళు రారు.
అది ఒక గ్రూప్లో పోస్ట్ అవుతుంది. ఇట్లా నా నుంచి 10 మందికి నేనేమంటున్నా, వాడు ఇచ్చేది విడిచిపెడితే వాళ్ళ మందికి పోతుంది. వెయ్యాలనుకున్నాడు, దానగుణం ఉన్నాడు, ఖచ్చితంగా మన ఇంట్లో పాప అయితే ఎట్లా అలా అనుకునేటోడు బాగున్నాడు అయితే 1,00,000 రూపాయలు దిగుతాడమ్మా. అప్పుడు నువ్వు అందరయ్యారు, నువ్వేమంటున్నావు, మన కాళ్ళు నేను చెప్తాను తలుచుకుంటే అవుతుంది. ఇట్లా వీళ్ళంతా మన దేశం వాళ్ళు గారు, వీళ్ళు లేరు కదా. మన దేశములు కాకపోతే దేశం అంటేనే ఏకం, దేశమంతా ఏకమవుదాం అంతా ఈవేళ అన్న పాట ఉందా? కొన్ని పాటలు ఉన్నాయి, ఆ పాటలు వాడితే గూస్ బంప్స్ వస్తాయి. ఇది టైం అమ్మా, దేశభక్తి చాటుకునే టైం. నువ్వు ఈ దేశంలో ఇండియాలో అన్ని దేశస్తు అన్ని జాతులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేరే దేశపోళ్ళు మన ఇంట్లో ఉంటుర్రు. నువ్వు వేరే దేశపోడు అయితే సాయం చేయవు, పానానికి ఎవరని ఒకటే. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ వేరే దేశం నుంచి వస్తాడు, అప్పుడు నీది మా దేశం కాదంటావా? నేనేమంటున్నావా, అందులో 10 మందిలో ఒక్క రెస్పాండ్ అయితే ఏంది అంటున్నా. అయ్యేటోళ్ళు లేరు, ఇలా అంతా బోసిపోయిన వాళ్ళు. వీళ్ళొద్దు, ఒక్కరు అంటున్నా. 100 మంది ఉంటే ఒక్కరు వస్తాడు అన్న నుంచి. ఆ ఒక్కడి కోసమే ఈ కృషి. ఇప్పుడు అమ్మ ఒక జాబ్ కోసము నీకేమొస్తుందిలే బిడ్డ ఊకో అని అంటావా? నువ్వు పేదోడివి అయితే గవర్నమెంట్ నోటిఫికేషన్ వదిలితే ఖచ్చితంగా చదువుతావు. ఎందుకు? అంతమందిలో అన్ని కోట్ల జనాభాలో నీకేడే వస్తుందని నువ్వు ఎందుకు ఒకటిలో? ఇప్పుడు తెలంగాణలో మాత్రమే ఉందా నోటిఫికేషన్? ప్రతి జిల్లాలో వేస్తారు కదా, ప్రతి డిస్టిక్లో వేస్తారు కదమ్మా. వాళ్ళందరూ అట్లనే ఉద్యోగాలు వదులుకుంటారా? చెప్పు నువ్వే ఒక మాట. ఉద్యోగం గవర్నమెంట్ వదులుతుంది, ఇన్ని పోస్టులు ఉన్నాయనంటే నువ్వు కనీసం బయట వాళ్ళకు కూడా వాళ్ళకి 5% ఇచ్చి కొట్టుకోవాలంటే ఓపెన్లో వచ్చి చేస్తున్న వాళ్ళు కూడా ఉంటాం. మరి వాళ్ళని ప్రతిదానికో ఎగ్జాంపుల్ ఉన్నావా? మనం తీసుకోవాలా, వదిలేయాల్సింది వదిలేయాలి అంతే. ఆ దుర్గమ్మ తల్లి దయ ఉంటే ఆ పాపకి ఏం కాదు. ఆ పాప మంచిగా ఉన్నాక పోయి మనం కలుస్తాం కూడా, కలవాలి, ఖచ్చితంగా కలవాలి. చూద్దాం ఎంత అవుతుందో. దీనికి చెప్తున్నా కదా నేను ఒక ఉడతనే, కానీ నాలా ఉడతలన్నీ కలిస్తే ఏమవుతుంది తెలుసా? చెప్తున్నా కదా, శ్రీరాముడి వారధి ఎట్లా తయారైందో అంత గొప్ప సంకల్పము. చూడు అయినంత చేస్తుడు కానీ వీలైన కాడికి ఏదో కానీ వద్దంటలేను, చేయమని అంటున్నా. కానీ ఏం చేస్తాడో, ఎవడు ముందరికి వస్తాడో. పాపం అని కూర్చుంటే కాదు, ఏది పాపం అని కూర్చోవద్దు. ఒక స్లోగన్ ఉంది కదా, వీలైతే పరిగెత్తు, కుదరకపోతే నడువు, అది కుదరకపోతే పాక్కుంటూ పో, కానీ అక్కడే ఆగిపోకు. చెయ్యి అయినంత చెయ్యి. చిన్న పిల్లకి అంత పెద్ద జబ్బా దేవుడు ఉన్నోళ్ళకి పెట్టాలి కానీ గతి లేని వాళ్ళకి ఎందుకు? ఇలాంటి టైంలో ఏమో నువ్వు ఇవన్నీ పరీక్షించడానికనే దేవుడు కొన్ని పరీక్షలు పెడతారు అంటారు కదా, విషమ పరీక్షలు. ఏ పరీక్ష అయినా జన నష్టం ఇట్లా రాలిపోతూనే ఉంది. దీనివల్ల మనం ఏం పట్టుకుంటామని నాకు కొంచెం ధైర్యం వస్తలేదు. ధైర్యం రాదు కానీ చెప్తున్నా, కరోనా వచ్చి ఇంత జనం నష్టమైంది. కరోనా వస్తుందని నీకు ముందు తెలుసా? యాజెంట్లై ఇంత జనం నష్టమైంది. అది నష్టపోయేటోళ్ళు నష్టం. అమ్మ నువ్వు చచ్చిపోవాలని రాసి పెట్టుంటే నువ్వు ఎట్లా పోయి ఎట్లా చేరుకున్నా ఇగో ఒక్కటమా, చస్తామని తెలిసి బతకడం ఎందుకు మరి? మంచి వాళ్ళు ఇట్లా అయిపోతాడు, ఎవరు స్పందిస్తారు? మనకి రేపటి నాడు సావు ఎట్లొచ్చేది తెలియదమ్మా. ఆ వచ్చే సావు కోసం ఇలా బతకడం మానేస్తున్నామా? బతుకుతున్నాం కదా ఏదో కష్టం చేసి. నీకైనా చదువుడు ఎట్లయితే ఇట్లా చేయి. రేపటి ఎప్పుడో చచ్చిపోతాం కదా. అట్లా ఎవరికి తెలియనియకు. ఎందుకు తెలియదు? ఇప్పుడు అవసరం లేదు, అది అయినాక ఏదో అవసరం. ఏంటంటే తెలియ నువ్వు అక్కడ చేసేది ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి అక్కడక్కడ చేసుకోవాలి. మన దాంట్లో తెలియని హెల్తీ గుణాలు ఉంటాయి, ఎందుకు చేస్తే ఏ గుణం ఎట్లున్నా పర్లేదమ్మా. నేను సొసైటీ గురించి ఇప్పుడు ఈ జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించే విధానం కాదు ఇది. వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, ఎదురు ఏమనుకుంటాడో, చుట్టాలు ఏమనుకుంటారో అంటే వాళ్ళు 100 అనుకుంటారు. సాయం గొప్పది. నరడిస్ట్ ఇప్పుడు లేదా? ఇప్పుడు ఏంటంటే మన కట్టడానికి బట్టలేదు, ఉండడానికి ఇల్లు లేదు. లేదమ్మా, కానీ నువ్వు ఉన్న దాంట్లో ఇప్పుడు తినే మెతుకులో ఒక మెతుకు పక్కకిస్తే కాదన్నాడు దేవుడు. ఒక్క మెతుకు పక్కకి ఇచ్చినంత మాత్రం కడుపు మరి కాదంటలేదు కానీ జనాలంతా అట్లా ఉండాలి. వాళ్ళమ్మ జనం కోసం ఎప్పుడు పాటు పడకుండా 2 కోట్లైనా ఎవడన్నా స్పందిస్తారు. నేను ఒక మాటను 1 కోటి 2 కోట్లు అని అంటావు. ఇప్పుడు అదే నిజం చెప్తున్నా, నాకు నీకే ఛాలెంజ్. అది గిట్లా పిల్ల పానం బయట పడితే దాని 1 కోటి మనం దలుచుకుంటే 1 ఎకరం అమ్మితే మనకు లైక్ అంటే మనం అమ్ముకుంటే ఎంత వస్తుందో ఉన్నోడు ఉన్నంత సాయం చేస్తా అంత విలువ తెలుసా? అమ్ముకుందాం అంటలే, అంత గొప్ప సంకల్పం ఉందా అంటే ఉంది.
నువ్వు పెట్టగలవా అంటే ఇట్లా అమ్మ పానం కంటే ఏది గొప్పది కాదు. ఈ పెద్ద పెద్ద యుద్ధాలు వచ్చి సునామీలు వచ్చి అప్పుడు మునిగిపోతే ఆ మునిగిపోయిన వాటికి ఎవరిని అడుగుతావు? దేవుణ్ణి అడుగుతావా తెచ్చి అని? మునిగిపోయిన విలువనే కొన్ని కోట్లు ఉంటుంది. అప్పుడు 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 పోతే పోననుకుంటాం, అది దేవుడు చేసింది అనుకుంటాం. ఉన్న కళ్ళెదురుగా ఉన్నదాన్ని కాపాడుకోలేకపోతున్నాం కదా. ఉన్నదానికోసం నువ్వు ఎక్కడ తాకట్టు పెట్టగలవా అంటే నాకు నిజంగా నా పేరు మీద ఉంటే నేను ఆలోచించకుండా పెడతా. పానం కంటే ఏది గొప్పది కాదు. ఇవాళ నువ్వు మనిషి బతుకుంటే రేపు అడుక్కు తిననా బతుకుతావు. ఇవాళ నేను ఆ పిల్లకి సాయం చేయడానికి ఎట్లా ముందుకైందో దేవుడు నాకు రేపటి నాడు ఏదన్నా అయితే దేవుడు నాకు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు అన్న సంకల్పం ఉంది నాకు. నేను ఖచ్చితంగా విధిని నమ్ముతా. తిరిగి వస్తుంది హెల్ప్ ఎట్లన్నా. మనం ఇచ్చే చేతులు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పై చేయం మనది కావాలి. అడుక్కు తింటున్నాం అనుకోదు. ఎప్పుడు ఇప్పుడు అడగని అమ్మాయిని అన్నం పెట్టదు. ప్రతి తాను అడుక్కుంటున్నాం. అట్లా అంటే మనం దాన్ని అడుక్కు తినడంతో పోల్చడు. జీవనాధారం అంటారు. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. నేను ఇంట్లో నేను ఒప్పించుకుంటే బయట నేను 10 మందిని ఒప్పియగలనన్న ధైర్యం. ఏం చేయమని అంటారు. నేనేమి ఇంకో దాంట్లో కానీ జర ఇచ్చిన పనులు కాకుండా కొంచెం చేసేది అమ్మ చేస్తుంటే ఎవరన్నా ఇగో సంకల్పం గొప్పదైతే ఆ దేవుడే అంతా చూసుకుంటాడు. నాలా 10 మంది చేసిరన్న ధైర్యంతో కాదు నేను పోతుంది. కానీ సంకల్పం గొప్పదైతే ఆ దేవుడు ఖచ్చితంగా తోడుంటాడు అన్న విషయం అయితే తేలిపోయింది. నువ్వు చూసిన అక్షరాల అంటే నాకు తెలిసిన వరకు అనుకుంటుంది వేరు, నేను అనుకుంటుంది వేరు. అప్పుడు ఎప్పుడు కలుగుతావు తెలిసిన కొంతమంది జమ అయినాక జమ కారమ్మా. ఇందులో రూపాయి వేసేది ఉంటుంది. కానీ నేను వచ్చి 100 రూపాయలు ఇస్తాను ఎవడన్నాడు? ఇప్పుడు నాలాకనే ఇంకో 10 మంది ఏమనుకుంటారు, నేను చేసుకోవాలి, నేను యూట్యూబ్లో పెట్టుకోవాలి, నేను యూట్యూబ్ కోసం చేస్తలేను. కానీ నేను చేస్తున్నానే అన్నది ఎవరికి. మనవంత ఎంత అయితే అంత చేస్తామా? నేనే మొత్తం చేస్తా అంటలేనా? నాకే కనుక అంత ధైర్యము అంత సాహసమే ఉంటే నేను ఇట్లా చెప్పాను చేసి చూపిస్తా. కాకపోతే నా వంతు నేను చేస్తున్నా కాబట్టి, నేను చేస్తేనే నాలా ఓ 10 మంది వస్తారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఏంది 2 రోజుల నుంచి ఏడ స్క్రోల్ చేసినా అదే అమ్మ అంటే ఇప్పుడు తమ్ముని కూడా అప్పుడు రక్తం తక్కువైనప్పుడు నేను ఏడ్చుకుంటే జోలో పట్టుకొని తిరిగిన హాస్పిటల్ మొత్తం తిరిగితే రక్తం ఎక్కియాలి అంటే ఫస్ట్ సారి ఈయన అన్నది ఇచ్చిండు పెద్దమా. సెకండ్ సారి ఎక్కించినప్పుడు అంతా అయిపోయినాక ఆఫీసులో చెప్తారు నాకే పోకూడదా మరి అంటారు. నాకు తెలియదు ఆఫీసులో ఎట్లా తెలియదు తెలుసా? అప్పట్లో నీకు నాలెడ్జ్ లేదు. నీకు అయ్యింది నీ కొడుకు కాబట్టి నీకేం తొయ్యదు. అయితే డాక్టర్ కాడ ఉన్నోళ్ళు మేడం వాళ్ళు ఉండి పోయి వాళ్ళని పలానోళ్ళని అడుగు ఫండ్ ఉంటుంది అందులో ఇస్తారా అంటే 5,000 అప్పుడప్పుడు ఫండ్ అంటలేనమ్మా. అట్లా ఫౌండేషన్లే ఉన్నాయి, పెద్ద పెద్ద ఫౌండేషన్లు ఉన్నాయి. వాళ్ళు తలుచుకుని ఇంకో మానవత్వం ఏంది తెలియాలా. షేర్ చేసి ఇప్పుడు ఆగమ్మ వీడియో చేసి షేర్ అని ఎందుకంటారు తెలుసా? అది తాకేటోనికి తగిలేటోనికి తగలాలని. ఇప్పుడు ఈ వీడియో కరెక్ట్ దగ్గరకు పోతే ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, నా దగ్గరకు వచ్చింది నా వీడియో, నేను ఉన్నోనికి షేర్ చేస్తా. అట్లా 10 మంది షేర్ చేయబట్టి వైరల్ అయ్యి ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే ఆ పిల్లవే వస్తున్నాయి. ప్రతి ఒక్క యూట్యూబర్ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అదే పెడుతుంది. అట్లా అన్నప్పుడు నువ్వు యూట్యూబ్ అన్నప్పుడు ఏమైంది పాపకి ఎందుకు ఇంత షేర్ చేసి నేను కూడా పట్టించుకోలేదు. ఫస్ట్ టైం ఏందో పునర్నవిక ఏందో వస్తుందని అనుకున్నా. కానీ అది అందరూ అదే చేయబట్టి వైరల్ అయిపోయి అది మాత్రమే తిరుగుతుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అదే వస్తుంది. ఆ వైరల్ అయ్యిందనంటే అర్థమైంది ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా కోరుకుంటారు అంటే ఆ పిల్ల బతకడం చెయ్యాలా. నేను ఉడకని నువ్వు ఉడతావు అంతే. ఉడుతావు భక్తి చాటింగ్ పోకోవాలంతే. చెప్తున్నా కదమ్మా వంతెన కట్టడం ఎంతసేపు అందరు ఏకమైతే ఒకటి గుర్తుకొస్తే ఆ బాధలు రాకూడదు. మరి ఆ బాధలు రాకూడదు అనుకుంటున్నావు. ఆ తండ్రి వాడే బాధ. ఆ ఫోన్ ఒక్కొక్క ఫోన్ మాట్లాడుతున్న మాటలు ఎట్లుంటాయి తెలుసా? అందరు ఫోన్లు చేసేటోళ్ళే మాట్లాడేటోళ్ళు చేసేటోళ్ళు ఎవరు ఉండరు అని ఆ తండ్రి ఎంత బాధపడుతుండొచ్చు. వచ్చి కలుస్తామనంటే కాదు, నేను పైసలు తీసుకొని ఆ తండ్రికి పోయి ఇట్లా పెట్టి ఇంత ఉన్నాయి అన్న నాతో ఇంత అవుతుంది, నీతో ఇంత వేస్తా, నేను ఇంత 10 మందిని తీసుకొస్తా అని నాకు ఇప్పుడు ఉద్యోగానికి పోవాలా ఈ పాప దగ్గరకు పోవాలంటే నేను సెలవు పెట్టి కానీ యాబ్సెంట్ అయినా సరే ఆ పాపను పోయి కలిసి రావాలని అంత రక్తం మరిగిపోతుంది తెలిసినప్పటి నుంచి. నిదానమే ప్రధానం కాబట్టి ఊకున్నా. నేను ఆగిన ఫస్ట్ ఆ తండ్రితో ఫోన్ మాట్లాడినా, తెలియగానే ఫోన్ నెంబర్ పట్టుకొని పొద్దునే మాట్లాడితే ఏమని అడిగి నువ్వేం. నమస్కారం అండి, నా పేరు సురేష్ కుమార్. మా పాప పునర్వికశ్రీ, ప్రజెంట్ 9 months అండి. మాకు 5 months ఉన్నప్పుడు అంటే ఫస్ట్ నుంచి హెల్త్ అంతా బాగుంది, కానీ రాను కొంచెం స్లో అనిపించింది మూమెంట్స్ అన్నీ. 5 months ఆ టైంలో ఉన్నప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళి చూపించాము.
చూపించిన తర్వాత తనకి ఎందుకైనా మంచిది DNA టెస్ట్ చేయిద్దామని చెప్పి చేయించారు. చేయించిన తర్వాత తనకి ఎస్ఎంఏ టైప్ 1 అని చెప్పి అని అన్నారు. ఇక్కడ కాదు కర్నూలులో వద్దు హైదరాబాద్కి వెళ్ళండి అంటే హైదరాబాద్లో వెళ్ళి చూపించాము. రెయిన్బో హాస్పిటల్ ఎంఎస్ కోణంకి సార్ దగ్గర. సార్ ఉండి చూసి మరి సిమ్టమ్స్ అలా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, సీరియస్ కండిషనే, బట్ మీరు త్వరగా మెడిసిన్ ఇక్కడ లేదు, ఫారెన్లో ఉంటుంది, అది 2 years లోపు వేపిస్తే లైఫ్ బాగుంటుంది అని చెప్పి అన్నారు. దానికోసం నేను గవర్నమెంట్ సపోర్టు, సోషల్ మీడియా సపోర్టు, పేపర్స్, ప్రెస్ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అందరూ కలిసి మా పాపని కాపాడండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇట్లా ఇంతమంది వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా అమ్మ. ఇప్పుడు ఇలా నేను తిరుగుతున్నా నాకేదో కావాలని కాదు, నా నుంచి రూపాయి పోయినా సరే ఆ పాప బతికితే చాలు. బతకాలి. 100 మంది తల్లుల జీవన, కొన్ని కోట్ల మంది తల్లి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా బతుకుతుంది ఆ పిల్ల. నిజం చెప్తున్నా, నాకే కనుక పొలం ఉంటే, నాకే కనుక ఇల్లు ఉంటే, నా పేరు మీద రాస్తుంటే అమ్మడానికి కూడా వెనకాడని. దిగి రావాలంటే సంకల్పం గొప్పది కాలమా. నేనున్నదాన్ని, నేనేం లేని దాన్ని, నేను ఇంత సాయం చేస్తా అంటే నువ్వు నాకు అడ్డుపులు వేసినావు అనుకో, రేపు ప్రతి ఇంట్లో అదే అవుతుంది. నేను నీతో కొట్లాడైనా సరే నేను ఆ సాయం చేయనీకపోతే నన్ను ఎదుర్కొనేటోళ్ళు అడ్డుకునేటోళ్ళు ఎవరు రాకపోతే నాలా దిగుతారు. ఏమంటున్నా నేను, నువ్వు అర్థం చేసుకో, నువ్వు చేయిపో అంటున్నావు. నీలా 10 మంది తల్లిలు ఆలోచిస్తే ఆ పిల్లకి ఎంతమంది తల్లిలో ఆశీర్వాదం ఉండొచ్చు. మనవంతు సాయం అమ్మ, వెనకాడొద్దు. ఒక పానం ఆడ, పైసా వస్తే పానం బతుకుతుంది అంటే వెనక అస్సలు ఆడొద్దు. నేను చెప్తున్నా, మన ఇండియన్స్ అని అంటలేను, దేశభక్తున్న ప్రతి ఒక్కడు స్పందిస్తే ఆ పాప బతుకుతుంది. ఆఫీసులలో 20,000 అప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు నాకు. మరి తమ్మునికి డెంగ్యూ వచ్చిందనగా పానం గొప్పదమ్మా. 10 రోజులు సెలవులు, ఒక్కనాడు రాలేదు అనలేదు. కొడుకు బాగాలేదంట, కొడుకు బాగా. ఇప్పుడు నువ్వు అంటున్నావే ఇప్పుడు సరేమా, నేను ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. పెద్ద పెద్ద క్షేత్రాలల్లో ఏమంటారు, అరుణాచలంలో ఆడ జోల పట్టుకుంటారు. తల్లో పెళ్ళమో ఆ భర్తనో ఎందుకో జోల పట్టుకుంటారు. ఆ జోలకు అర్థం నాకు ఇప్పటికి తెలియదు. ఒక సినిమాలో, బిచ్చగాడు సినిమాలో ఆయన కూడా తల్లి కోసం పడతాడు. ఆ వంతు ఆ రేంజ్లో ఇవ్వాలి. రేపు వీడియోలు చేసి పెడుతురు. ఎందుకు పట్టుకుంటారు? ఆడ పట్టుకొని కూర్చునేటోడు దేవుడిని అడుక్కుంటున్నట్టు. దేవుడు అడుక్కుంటాడు. దేవుడు ఎట్లా ఇస్తాడు పైసలు? ఈ బిచ్చగాడు సినిమాలో ఉంది, అర్థమైంది. చెప్పు, నువ్వు చెప్పు. అది తల్లి కోసానికి నువ్వు లేనోళ్ళగా అడుక్కొని బతికి కదా. తల్లి కోసం మరి అడుగున్నాడు, వాడు ఎన్ని పైసలైనా పెట్టగలుగుతున్నా, వస్తుందా? అది కాదు, ఆశీర్వాదం ఆడ. నీకు అర్థమైతలేదు. దేవుడు ఆశీర్వాదం, కొన్ని కోట్ల మంది ఆశీర్వాదం, అవన్నీ ఎంత ఉన్నోడైనా దిగొచ్చి అడుక్కోవడం ఎందుకు? తల్లి కోసం, పానం కోసం. పానం ఉంటే ఏదైనా చేయొచ్చమ్మా. నేను ఇలా ముఖం చూపించి అడుక్కోవడానికి కూడా నేను వెనకాడను. ఎందుకంటే నువ్వు అడుక్కుంటే ఈ పని అవుతుందని అంటే నేను అడుక్కుంటా. వెనకాడను, నాకు ఏ వెనకాడాలని లేదు. నిజం చెప్తున్నా, వెనకాడా నేను. చెప్పలేము అట్లా జబ్బు అనే వరకు తిరగరాని చోట్ల తిరిగిన, జోల పట్టుకొని తిరిగినండి. అట్లా ప్రతి ఒక్క తల్లి అమ్మ. ఇప్పుడు బిడ్డకి ఏమైనా అయితే ఆ తల్లి పడే భారం ఇంకోవారు పడలేరు. చూస్తావు, స్పందిస్తావు, వెళ్ళిపోతావు. నేను 10 రూపాయలు ఇచ్చొస్తా, కానీ ఆ తల్లి బాధ తీర్చలేను. ఆ తల్లిదండ్రులకు ఆ పాపనే ఎంత సంతానం లేక ఎంతమంది ఏడుస్తారో, ఉన్న సంతానాన్ని బతికించుకోవడానికి అంతే ఏడుస్తారు తెలుసా. పానం ఉంటే రేపటి నాడు పైస ఎట్లనన్నా వస్తుందమ్మా. ప్రాణం ముఖ్యం, దాన్ని నిలబెట్టాలంతే. నాలాగా ఒక 10 మంది అదే చెయ్యి కానీ బయట పడకు. నేనేం బయట పడాను. నాకే అమ్మ దేవుడు మంచి చెప్తున్నా, సంకల్పం గొప్పదైతే పోతుంటే అదే మైండ్లో జాగ్రత్తగా ఉండు. కొంచెం నరదిష్టి లేకుండా చెయ్యి. ఇప్పటికి చాలా ఉంది మన మీద. ఏ నరదిష్టైనా దేవుడి ముందు తలంచాల్సిందేమా. నేను దేనికి భయపడను. ఇంకో ఇన్ని ఆపదల ఒక మంచి అయిందని అంటే నీకు ఏ దోకా లేకుండా నువ్వు ఇంట్లో కుటుంబంలో, ఇప్పుడు మనిషికి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు సక్రమంగా ఉంటే లేక చాలామంది ఏడుస్తారు. అన్నీ సక్రమంగా ఉండి ఓ ఉద్యోగం ఉండి నువ్వు నీ బతుకు నువ్వు బతుకుతున్నావు అంటే అదే గొప్ప. ఇయ్యాల రోజులలో నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతున్నావు. ఒక కన్ను లేనోడిని, కాళ్ళు లేనోడిని, ఒక బయట రోడ్డు మీద వర్షంలా, చలికి, వానకి, ఎండకి తడిసి బతుకుతున్నాడు. నడుగు బతుకు తెరువు అంటే ఏదో చెప్తాడు. అన్నీ మంచిగా ఉండి ఏంది పాపని బతికేయాలమ్మా. పాపకి ఎట్లనన్నా సరే మంచిగా కావాలి.